బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో మంత్రుల పనితీరుపై తీవ్ర చర్చ జరుగుతోంది. సీఎం చంద్రబాబు పదే పదే హెచ్చరిస్తూ ఉన్న మంత్రుల్లో మార్పు కనిపించడం లేదని, ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నరైనా సరే మంత్రుల పనితీరు మెరుగుపడట్లేదు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఢిల్లీ నుంచి నిధులు తేవడంలో వెనుకపడ్డారని, ఫైళ్ల క్లియరెన్స్ లో జాప్యం చేస్తున్నారు అని అంటూ మంత్రులపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే ఈ విషయమై సీఎం చంద్రబాబు నాయుడు కూడా డైరెక్ట్ గా హెచ్చరించారు. అయితే కీలకమైన కేబినెట్ సమావేశానికి కూడా ఆలస్యంగా వస్తున్నారని, ఫైళ్ల క్లియరెన్స్ లో కూడా చాలా మంది మంత్రుల్లో అంతులేని నిర్లక్ష్యం ఉంది అన్న చర్చ అయితే జరుగుతోంది. ర్యాంకింగ్స్ ఇస్తూ ప్రతిసారి సీఎం చంద్రబాబు హెచ్చరిస్తూ ఉన్న మంత్రులు ఎందుకు మరి వాటన్నిటిని కూడా చెక్ చేసుకోవడం లేదు? కూటమికి వచ్చిన భారీ మెజారిటీతో తిరుగు లేదు తమకు అని అనుకుంటున్నారా, లేక ప్రశ్నించే ప్రతిపక్షం కూడా లేదు అన్న ధీమానా అన్న ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న చాలా మంది మంత్రులకు పనితీరు విషయంలో అనుభవం లేదు అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అక్కడ ఢిల్లీలో ఎలా లాబీయింగ్ చేయాలో మంత్రులకు తెలియడం లేదా, లేక పాలన కంటే రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారా, అందుకే నిధులు తెచ్చే పనిని సీరియస్ గా తీసుకోవడం లేదా అన్న విమర్శలు తీవ్రంగా వస్తూ ఉన్నాయి. ఇక మొదటిసారి మంత్రులైన వారిపై భారీగా ఆరోపణలున్నాయి. ఇప్పటికే మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, గుమ్మిడి సంధ్యారాణి, హోంమంత్రి అనిత, వాసంశెట్టి సుభాష్ వివాదాల్లో చిక్కుకున్నారు. దాంతో ఆరోపణలు వస్తోన్న మంత్రులపై మరి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కూటమి మంత్రుల విషయంలోనూ సీఎం చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తుండటంతో ఆయన సీరియస్ గా ఉంటే తప్ప మంత్రుల్లో మార్పు రాదు అన్న చర్చ అయితే ఏపీలో ఇప్పుడు జోరుగా జరుగుతోంది. రైట్, సీఎం అయితే పదే పదే సీరియస్ అవుతున్నారు. మరి మంత్రుల్లో ఎందుకు ఆ చలనం రావట్లేదు? దీనికి సంబంధించిన అనాలిసిస్ అందించడానికి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ నాతో జాయిన్ అవుతున్నారు. అశోక్, ఇప్పటికే చాలా సార్లు చంద్రబాబు నాయుడు వరుసపెట్టి క్లాసెస్ తీసుకుని ఉన్నారు, వాళ్ళకి వార్నింగ్స్ ఇస్తూ ఉన్నారు. అయినా సరే ఎక్కడా కూడా వాళ్ళలో కదలిక కనిపించట్లేదు అన్న చర్చ జోరుగా జరుగుతోంది. ఒకసారి మీ అనాలిసిస్ చెప్పండి. ఖచ్చితంగా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ని సీఈఓ అనేవారు, అడ్మినిస్ట్రేషన్లో ఆయన కింగ్ అనేవారు. రెండోది తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ, ఆ క్రమశిక్షణ లైన్ అనేది దాటితే ఎవరిని ఉపేక్షించరు అనేది ఆ పార్టీకి ఉన్న మంచి నేమ్. అయితే ఈ మధ్యకాలంలో అది కంప్లీట్ గాడి తప్పుతోంది. చంద్రబాబు నాయుడు మాటని కూడా మంత్రులు ఎవరు కూడా లెక్క చేయట్లేదు. ఇప్పుడున్న క్యాబినెట్ మీద మొదటి నుంచి కూడా విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే క్యాబినెట్లో 25 మంది మంత్రులు ఉంటే 25 మందిలో కూడా మెజారిటీ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వాళ్ళు, ఫస్ట్ టైం మంత్రి అయిన వాళ్ళు. దీనివల్ల ఏంటంటే పరిపాలన మీద గ్రిప్పు లేకపోవటం. సో ఆయా శాఖలు చాలా బలమైన శాఖలు, మంచి శాఖలు వాళ్ళకి అప్పగించినా కూడా ఆ శాఖ మీద ఇప్పటివరకు గ్రిప్పు రాకపోవటం, అధికారుల మీద గ్రిప్పు లేకపోవటం, సో టోటల్గా పనిచేయాలని ఇంట్రెస్ట్ లేకపోవటం, వీటి కారణంగా మంత్రులు అనేక రకాల అలిగేషన్స్ ఎదుర్కొంటూ ఉన్నారు. కనీసం సెక్రటేరియట్కి రాకపోవటం, పేషీకి అందుబాటులో ఉండకపోవటం, కనీసం ఆ శాఖలో బడ్జెట్ ఎంత వచ్చింది, ఏదేమి ఖర్చులు పెట్టాలి, ఏ లోపాలు ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకపోవడంతో అధికారులు విచ్చలవిడిగా చెలరైపోతున్నారు. అంటే ఆ పేషీకి వెళ్తే మంత్రి అందుబాటులో ఉండడు, సో మంత్రులదే రాజ్యం, అధికారులదే రాజ్యం అన్నట్టు మొత్తం కంప్లీట్ పెత్తనం అంతా కూడా వాళ్ళదే. అప్పుడప్పుడు రిపోర్ట్ని మంత్రులకి ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఈ కారణంగానే చంద్రబాబు నాయుడు కూడా తీవ్రంగా విసిగిపోతున్నారు. ఒక మంత్రిగా ఎవ్వరికీ దక్కని అవకాశం, 164 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 25 మందికి మాత్రమే మంత్రులుగా అవకాశాలు దక్కాయి. అందులో ముఖ్యమంత్రి ఉన్నాడు, రెండోది నారా లోకేష్ ఉన్నాడు. వాళ్ళిద్దరిని తీసేస్తే 24 మంది మంత్రులకి ఫస్ట్ టైం అవకాశం దొరికింది. దొరికినప్పుడు దాన్ని ఎంత బాగా చేసుకోవచ్చు, మళ్ళీ ఈ మంత్రి ఇంత బాగా చేశాడు, ఈ మంత్రి ఈ శాఖను ఇంత బాగా డెవలప్ చేశాడు, లేకపోతే ఇట్లా ఈ సంస్కరణలు తీసుకొచ్చాడు, ఈ మార్పులు తీసుకొచ్చాడు అని ఆ పేరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఆ మంత్రులకు ఉంటుంది. కానీ ఏ ఒక్క మంత్రి కూడా కనీసం తమ శాఖలో ఈ చేంజెస్ తీసుకొచ్చారు, ఇంత బాగా పనిచేయగలిగారు అన్న పేరు ఇంతవరకు లేదు. కొద్దిమంది సీనియర్లు, ఆనం రామనారాయణ రెడ్డి లాంటి వాళ్ళు కొంత సిన్సియర్గా వర్క్ చేసుకుంటూ పోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తో వాళ్ళందరూ నెట్టుకు రాగలుగుతూ ఉన్నారు. ఇప్పుడు మంత్రి నారాయణ లాంటి వారు ఆల్రెడీ రెండోసారి మంత్రిగా పనిచేస్తున్నారు. మున్సిపల్ శాఖ, రాజధాని భూముల హడావిడి,
ఇవన్నీ కూడా ఆయనకు ఆల్రెడీ అలవాటైన పని కాబట్టి దాంట్లో నెట్టుకు రాగలుగుతున్నారు. కానీ మిగిలిన వాళ్ళు అంటే ఫస్ట్ టైం మంత్రి అయిన వాళ్ళు పరిస్థితి మాత్రం ఫస్ట్ టైం అయిన వాళ్ళు ఉన్నారు, ఎక్స్పీరియన్స్ లేదు, బహుశా అది కూడా ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళకి నార్మల్ గానే మనందరికీ తెలుసు ట్రైనింగ్ క్లాసెస్ కాకపోతే వాళ్ళకి ఇవ్వడంలో కూడా దిట్ట చంద్రబాబు నాయుడు, దిశానిర్దేశం చేయడంలో కూడా దిట్ట. అలాంటి ఆలోచన మరి చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ప్రస్తుతం? ఎందుకంటే ఎక్కడ కూడా ఏం చలనం కనిపించట్లేదు. కనీసం ఇలా వెళ్ళాలి అని చెప్పే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? అదే నేను చెప్తున్నది అదే. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనం రామనారాయణ రెడ్డి లాంటి సీనియర్లు మాత్రం పనిచేయగలుగుతున్నారు, ఏ అలిగేషన్స్ లేకుండా చూసుకోగలుగుతున్నారు. మిగిలిన వాళ్ళు క్యాబినెట్ మీటింగ్ కూడా రావడం బద్ధకం అయిపోతుంది, ఇచ్చిన శాఖ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, ఫైళ్లు కుప్పలు తెప్పలుగా పెరిగిపోతూ ఉన్నాయి. ప్రతిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకి మంత్రులకి రేటింగ్స్ ఇస్తూ వస్తూ ఉన్నారు. బాగా పనిచేస్తే పనిచేసామని చెప్తున్నారు, చేయకపోతే చేయలేదని చెప్తున్నారు. సో ఈ తరుణంలో కొత్తగా మంత్రులైన వాళ్ళందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీలు పడాల్సి ఉంటుంది. డెవలప్మెంట్లో ఆ శాఖను బాగా నడపగలగటంలో, ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టేయడంలో పోటీలు పడాలి. కానీ ఆ పోటీతత్వం అనేది ఎక్కడా కూడా లేదు. సో అందుకనే చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయ్యారంటే 18 నెలలు మన ప్రభుత్వం ఏర్పాటయ్యి మీకు మంత్రి పదవులు అప్పచెప్పి 18 నెలలు అయింది. ఈ 18 నెలల్లో ఏమాత్రం ఈ తీరులో మార్పు రావటం లేదు, పనిచేయాలన్న ఇంట్రెస్ట్ కూడా కనిపించడం లేదు. పర్టికులర్గా కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి రాష్ట్రం ఇంప్లిమెంట్ అవుతున్న వాటికి నిధులు తీసుకురావాలంటే ఏం చేయాలి? ప్రతిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వీళ్ళు ఢిల్లీ పోయి అక్కడ మంత్రుల చుట్టూ తిరగలేరు కదా. సో ఇక్కడ ఉన్న మంత్రి ఆ కన్సర్న్ శాఖకు సంబంధించి కన్సర్న్ ప్రభుత్వ పథకం అమలుకు సంబంధించి నిధులు తెచ్చుకోవాలంటే ఢిల్లీకి పోవాలి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు కాదు. సో పోవాలి, ఆ మంత్రుల పేషీల చుట్టూ తిరగాలి, వాళ్ళని ఒప్పించాలి, కన్విన్స్ చేయాలి, నిధులు తెచ్చుకోవాలి, ఫైట్ చేయాలి. పైగా కూటమి ప్రభుత్వం నడుస్తుంది, రాష్ట్రంలో బీజేపీ మంత్రులు ఉన్నారు, కేంద్రంలో టీడీపీ మంత్రులు ఉన్నారు. సో యాక్సెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ వాళ్ళకి కేంద్రంలో ఉన్న బీజేపీ మంత్రులతో అటాచ్మెంట్ తక్కువ ఉంటుంది, సో యాక్సెస్ తక్కువ ఉంటుంది. కానీ తెలుగుదేశం పార్టీకి ఆ పరిస్థితి లేదు, ఎందుకంటే కూటమిలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో కూడా టీడీపీ ఎంపీలు మంత్రులుగా పనిచేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. మోడీ గారితో చంద్రబాబు నాయుడికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏ మంత్రి దగ్గరికి వెళ్ళినా కూడా ఆ రియాక్షన్ వేరుగా ఉంటుంది. అలాంటిది ఏ ఒక్క మంత్రి కూడా, ఏపీకి సంబంధించిన ఏ ఒక్క మంత్రి కూడా ఢిల్లీకి వెళ్ళి ఏ కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళి నా ఫలానా ప్రభుత్వ పథకానికి నిధులు కావాలని అడిగిన సందర్భాలు లేవు. వెళ్తే చంద్రబాబు నాయుడు వెళ్ళాలి, చంద్రబాబు నాయుడు మోడీ గారిని కలవాలి, అమిత్ షాని కలవాలి, మంత్రులను కలవాలి, నిధులు తీసుకురావాలి. ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఇరిగేషన్ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన నిధులు కావాలి. సో ఇరిగేషన్ శాఖ మంత్రి ఢిల్లీ పోయి కూర్చోవాలి, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి దగ్గర కాకా పట్టాలి, కన్విన్స్ చేసుకోవాలి, నా పోలవరం డ్యామ్ని కంప్లీట్ చేయాలన్న ఆత్రం తాపత్రయం ఆ మంత్రిలో ఉండాలి. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం జలవనరుల శాఖ మంత్రి దగ్గరికి వెళ్తారు. సో మిగిలిన మంత్రులు పట్టనట్టుగానే వ్యవహరిస్తూ ఉంటారు. అందువల్లే చంద్రబాబు నాయుడు సీరియస్ అవుతున్నారు. ఆ పథకాలకు సంబంధించి నిధులు తీసుకురావాల్సిన బాధ్యత మీకు లేదా అంటే, ఎందుకు లేదు అంటే ఢిల్లీలో లాబింగ్ చేసే అనుభవం వీళ్ళకి లేదు. కొంతమంది మంత్రులకు ఇంగ్లీష్లో మాట్లాడటం రాదు. అలా మాట్లాడాలి అంటే పక్కన ఉన్న అధికారులు సపోర్ట్ తీసుకోవాలి. కేంద్రానికి పోతే ఆ మంత్రులు యాక్సెస్ ఎలా పొందాలనేది వీళ్ళకి కనీసం రూట్ మ్యాప్ అనేది ఉండదు, ఆ ప్లానింగ్ అనేది ఉండదు. సో ఇవన్నీ మనకెందుకులే, చంద్రబాబు నాయుడు చూసుకుంటాడు కదా, మనకు సంబంధం లేని వ్యవహారం కదా, మనం మన పేషీలు ఎంజాయ్ చేద్దాం అన్నట్టుగా కొంతమంది తీరు చాలా క్లియర్గా. అయితే మరి ఈ జాడి అని మీరు అన్నట్టుగా ప్రతిసారి చంద్రబాబు నాయుడుకి వెళ్ళడం సాధ్యం కాదు, వెళ్ళినా సరే అవి వేరే లెవెల్ మాటలు ఉంటాయి. అండ్ మీరు అన్నట్టుగా ఆ శాఖాపరమైన మంత్రుల్ని, కేంద్ర మంత్రుల్ని కలవాలి, సహాయ మంత్రుల్ని కలవాలి, రావాల్సిన నిధులు చూడాలి. ఏం చేస్తే ఈ జాడ్యం ఇప్పుడు ఏదైతే ఉందో ఆ దానికి బ్రేక్ పడుతుంది అంటారు, లేకపోతే ఆ గ్లాస్ బ్రేక్ అవుతుంది అని చెప్పి పొలిటికల్ అనాలిసిస్ ఏంటి, ఏం చేయాలి? అంటే ఏం చేయాలన్నది మనం చెప్పలేము. నిజానికి కావాల్సింది ఏంటంటే ఏం జరుగుతుందో అన్నది మనం అనాలిసిస్ చేయగలం, కానీ ఏం చేద్దాం అన్నది మనం చెప్పలేము. మనం చెప్పిన వాళ్ళు చంద్రబాబు నాయుడు, టీడీపీ వాళ్ళు ఎవరు తీసుకోరు. ఇక్కడ మనం క్వశ్చన్ చేస్తున్నది ఏంటి అంటే, ఏపీ క్యాబినెట్లో జరుగుతున్న లోపం, చంద్రబాబు నాయుడు ప్రస్తావించిన అంశం, క్యాబినెట్లో పట్టు తప్పటం, గాడి తప్పటం, దాని మీద మాత్రమే మనం చర్చిస్తూ ఉన్నాం. మనం ఏం చేయాలి, మంత్రులు ఏం చేస్తే క్యాబినెట్ బాగుపడిపోతుంది, ఏం చేస్తే మంత్రులు చేస్తారని మనం చెప్పే స్థాయి కాదు. డైరెక్ట్ గా చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడే. చాలా సార్లు కూడా సెక్రటరీలు, మొన్నైతే సెక్రటరీలు హెచ్ఓడీలకు కూడా క్లాస్ స్పీకర్. ఇక్కడ మంత్రుల గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మంత్రులు ఏంటి, ఇక్కడ మొదటిసారి మంత్రులైన వాళ్ళు ఎవరు కూడా బాధ్యతారాహిత్యంగా పనిచేస్తున్నారు. అనేక మంత్రుల మీద అలిగేషన్స్ వస్తూ ఉన్నాయి. పర్టికులర్గా మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయ్యి మొదటిసారి మంత్రి అయిన రాంప్రసాద్ రెడ్డి, ఆయన మీద ఇవాళ కూడా పత్రికలో అనేక రకాల అవినీతి అలిగేషన్స్ వచ్చాయి ఆయన శాఖకి సంబంధించి.
పర్టికులర్గా ఆయన మంత్రి పదవి ఇవ్వటం మీద తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నాయి. సరే, ఆయన లోకేష్ పేషి అనో లోకేష్ మనిషి అనో ఈ విధంగా ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తికి ఏమాత్రం అనుభవం లేకపోయినా రవాణా శాఖ లాంటి శాఖను అప్పగించడం జరిగింది. ఈరోజు రవాణా శాఖ గురించి ఆయన పట్టించుకున్నది లేదు, పేషీకి రాడు, ఫైళ్లను గురించి పట్టించుకోడు. పైగా ఆయన మీద అనేక రకాల అలిగేషన్స్. మొట్టమొదట మంత్రి అవ్వగానే ఆయన భార్య అధికారుల మీద పెత్తనం చేయటం, అది పెద్ద దుమారాన్ని లేపింది. చివరికి చంద్రబాబు నాయుడు పిలిచి చివాట్లు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత రీసెంట్గా లిక్కర్ కేసులో కూడా రాంప్రసాద్ రెడ్డి అలిగేషన్ వచ్చింది. లిక్కర్ కేసు నిందితుల్ని ఆయన కాపాడే ప్రయత్నం చేస్తున్నారని, వాళ్ళతో విపరీతమైన సంబంధాలు ఉన్నాయని. రెండోది, రాయచోట్లో ఆయన కూడా ఒక లిక్కర్ డెన్ ఏర్పాటు చేసి నడుపుతున్నారన్న రకరకాల ప్రచారాలు విపరీతంగా రాంప్రసాద్ రెడ్డి మీద వచ్చాయి. ఇంత జరిగినా కూడా రాంప్రసాద్ రెడ్డిపై ఈ రోజు వరకు యాక్షన్ తీసుకోవాలా. రెండోది, అనగాని సత్యప్రసాద్ మరో మంత్రి, ఆ మంత్రి మీద కూడా పత్రికల్లో అనేక రకాల కథనాలు వచ్చాయి. ఆయన హైదరాబాద్లో కూర్చుని ఇక్కడ ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తూ ఉన్నారని, ఇట్లాంటి లాబింగులు చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ పరిపాలన వదిలిపెట్టని అలిగేషన్స్ వచ్చాయి. అట్లాగే ఆయన చిత్తూరు వెళ్ళినప్పుడు, తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ హోటల్లో రాసలీలలో చేస్తున్నారంటూ స్వయంగా టీడీపీ కార్యకర్త సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి పబ్లిక్గా ఒక డిబేట్లోనే మాట్లాడే పరిస్థితి వచ్చేసింది ఆయన మీద. సో అయినా కూడా ఆయన మీద కూడా ఎలాంటి యాక్షన్ ఇంతవరకు లేదు. రీసెంట్గా గుమ్మడి సంధ్యారాయణని చూసాం. ఆవిడ కొడుకు ఒక అమ్మాయిని లైంగికంగా వేధిస్తూ ఉంటే వాట్సాప్ చాట్తో సహా పోయి అమ్మాయి కంప్లైంట్ ఇస్తే తిరిగి అమ్మాయిని ఆవిడ బెదిరించే పరిస్థితి వచ్చింది. దాన్ని టెలికాస్ట్ చేసిన మీడియా ఛానల్స్ మీద ఆవిడ బెదిరించే పరిస్థితి వచ్చింది. ఈవెన్ బిగ్ టీవీలో గుమ్మడి సంధ్యారాణి కొడుకు అరాచకాల గురించి మనం టెలికాస్ట్ చేస్తే బిగ్ టీవీ పేరు పెట్టి మరీ పబ్లిక్గా ఆవిడ తిట్టే పరిస్థితి వస్తుంది. అంటే బెదిరించే ధోరణి వస్తుంది. నువ్వు ఎట్లా రేపొద్దున ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తావు అని పోలీసులు ఇండైరెక్ట్గా బెదిరించే పరిస్థితి. ఇంతవరకు ఆ బాధితురాలకి న్యాయం కూడా ఎక్కడా జరగలే. అంతేకాకుండా అక్కడ గురుకుల్లో పాఠశాలలో పిల్లలు చనిపోతూ ఉంటే అది నాకేం సంబంధం అన్నట్టుగా ఆవిడ మాట్లాడిన తీరు, ఇలాంటి రకరకాల అలిగేషన్స్ గుమ్మడి సంధ్యారాణి మీద ఇక్కడ వచ్చే మరొక మంత్రి, ఇంకొక మంత్రి వాసంశెట్టి సుభాష్, ఆయన కూడా మొదటిసారి ఎమ్మెల్యే, మొదటిసారి మంత్రి. ఆయన మీద కూడా అనేక రకాల అలిగేషన్స్ వస్తున్నాయి. ఆయన కూడా శాఖ మీద పట్టు లేకపోవటం, ఏది పడితే అది మాట్లాడేయటం, ఆయన అనుచరుల పెత్తనాలు, హడావిడి, సిఐల బదిలీలు, ఇట్లాంటి వాటన్నిటిలో కూడా వాసంశెట్టి సుభాష్ అనుభవం ఏమి, ఆయన మీద అవినీతి ఆరోపణలు, శాఖ మీద పట్టు లేకపోవటం, ఇవన్నీ అలిగేషన్స్ ఆయన మీద కనపడుతూ ఉన్నాయి. ఇక జనసేన మంత్రులు నాదెళ్ల మనోహర్ని పబ్లిక్గానే చంద్రబాబు నాయుడు గతంలో విమర్శించారు. విజయవాడ వన్ టౌన్లో వరదలు వచ్చినప్పుడు ఆహార పదార్థాలు సరిగా సప్లై చేయట్లేదని అలిగేషన్స్ వచ్చాయి. ఆ మధ్య మరొక సివిల్ సప్లైస్కి సంబంధించిన మరికొన్ని వాటిలో కూడా నాదెళ్ల మనోహర్ని కొంత విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడింది. కాకినాడ పోర్ట్ నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతి సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి సీజ్ ద షిప్ అన్న సందర్భంలో జనసేన పార్టీ తీవ్రమైన విమర్శల పాలైంది. పర్టికులర్గా నాదెళ్ల మనోహర్, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా విమర్శలు పాలయ్యారు ఆ ఇష్యూలో. సో దాన్ని టేకప్ చేయడంలో, ట్యాకిల్ చేయడంలో విఫలమయ్యారని నాదెళ్ల మనోహర్ మీద అలిగేషన్స్ వస్తున్నాయి. అట్లాగే మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆయన బీజేపీ మంత్రి, ఆయన కూడా ఆరోగ్య శాఖ కీలకమైన శాఖ అయినా కూడా ఈ రోజు వరకు సరైన పట్టు లేదు. ఆ హాస్పిటల్స్ మెయింటెనెన్స్ కాంట్రాక్టులన్నీ కూడా ఎవరెవరికో ఇచ్చారంటూ విమర్శలు ఆయన మీద కూడా వచ్చాయి. ఈ రోజు వరకు ఆరోగ్య శాఖని పూర్తి స్థాయిలో పట్టు సాధించలేకపోయారు. ఆరోగ్య శాఖని ఏదైతే పూర్తి స్థాయిలో డెవలప్ చేయడం కావచ్చు, హాస్పిటల్స్లో ఉన్న అనేక సమస్యలు ఉన్న ఈ రోజు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కార్డుల మీద ప్రైవేట్ హాస్పిటల్తో ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి ఆరోగ్యశ్రీ లాంటివి వాటికి ఫండ్స్ సరిగా పే చేయటం లేదు, బిల్లులు పే చేయట్లేదు అంటూ ప్రతిసారి కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు వచ్చి బంద్ చేసే పరిస్థితి వస్తుంది. వాటిని ట్యాకిల్ చేయడంలో సత్యకుమార్ యాదవ్ విఫలమవుతూ ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక మంత్రి కాదు, 2 మంత్రులు కాదు, అనేక మంత్రుల మీద అనేక రకాల అలిగేషన్స్. పర్టికులర్గా శాఖ మీద పట్టు లేకపోవటం, అధికారుల మీద గ్రిప్పు లేకపోవటం, అసలు శాఖ గురించి వాళ్ళకి అవగాహన కూడా లేకపోవటం. సో ఈ సందర్భాల్లో ఏంటంటే ఒక్కొక్క దశలో తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్లు భావించేది ఏంటంటే అసలు వీళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి తప్పు చేశారేమో అన్నట్టుగా. ఎందుకంటే క్యాబినెట్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే రకమైన విమర్శలు ఉన్నాయి. ఆయన మంత్రి ఏంటి, ఇంకా అంతకన్నా అనుభవం ఉన్న వాళ్ళు బోడు మంది ఉన్నారుగా. ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరు జిల్లాలో అమర్నాథ్ రెడ్డి లాంటి వ్యక్తులు ఉన్నారు. సో ఆయన సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి. సో ఇప్పుడు మంత్రి పదవి అప్పగిస్తే అలాంటి వాళ్ళు బాగా నిర్వహించగలుగుతారు, బాగా పరిపాలన చేయగలుగుతారు, శాఖ మీద గ్రిప్పు దక్కగలుగుతుంది సీనియర్లు కాబట్టి. సో ఇంకా వెల్ ఎడ్యుకేటెడ్ గద్దె రామ్మోహన్ లాంటి వ్యక్తులు ఉంటారు, ఎలాంటి వివాదాలు లేని వ్యక్తులు, 5 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తులు. ఇలాంటి వారిని క్యాబినెట్లోకి తీసుకుంటే ఇలాంటి లోపాలు, అవినీతికి ఆస్కారం ఉండదు. వాళ్ళకు పనిచేయాలన్న తపన ఉంటుంది, తమ మార్కు పరిపాలన చూపించుకోవాలన్న ఆత్రం వాళ్ళకు ఉంటుంది. అలాంటి వాళ్ళందరినీ విస్మరించి కొత్తగా ఎవరో చెప్పారని, ఎవరో సిఫార్సు చేశారని, ఎవరో లాబింగ్ చేశారని కొత్తగా మొదటిసారి ఎమ్మెల్యే అయిన వారికి మంత్రి పదవులు కట్టబెట్టినందుకు ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రతి మీటింగ్లో కూడా వాళ్ళ మీద
ఈ విధంగా తమ అసహనాన్ని వ్యక్తం అంటే చేసుకోవాలి. అశోక్ బహుశా అంటే కొత్త రక్తం ఉంటే కొత్త ఆలోచనలతోటి ఇంకొంచెం బాగా చేయొచ్చు, ఎందుకంటే గత ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదు, అసలు ఏపీ వెనక్కు వెళ్ళిపోయింది అన్న విమర్శలైంది. కాబట్టి ఈసారి కొత్త వాళ్ళకి కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్దాం అని బహుశా ఇదొక అనాలిసిస్, ఇదొక దృక్పథం మాత్రమే. కానీ ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా మళ్ళీ తప్పు చేశామేమో అన్న ఆలోచన తప్పకుండా వస్తుండొచ్చేమో, ఎందుకంటే ప్రతిసారి మీరు అన్నట్టు ప్రతి మీటింగ్లో కూడా ప్రతి ఒక్కరికి మాట్లాడుతూనే ఉన్నారు, మీది మార్చుకోవాలి, పద్ధతి మార్చుకోవాలని చెప్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఎస్, చంద్రబాబు నాయుడు అదే అసహనం అదే వ్యక్తం చేస్తూ ఉన్నారు. పర్టికులర్గా మీ మంత్రులు పనితీరు మార్చుకోకపోతే సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని పదే పదే చాలాసార్లు హెచ్చరిస్తూ వచ్చినా కూడా వారిలో మార్పు రావట్లేదు. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు అంటే ఆ భయం తగ్గిపోయింది. ఒకప్పటి మాదిరిగా చంద్రబాబు నాయుడు కఠినంగా ఉండట్లేదు. ఎందుకు అంటే అనేక ఓటముల తర్వాత, అనేక దెబ్బలు తిన్న తర్వాత, జగన్ పరిపాలన చూసిన తర్వాత కొంత లిబరల్గానే ఉంటూ ఉన్నారు. ఎవరి పట్ల కూడా, అది ఉద్యోగుల పట్ల కావచ్చు, మంత్రుల పట్ల కావచ్చు, ఎమ్మెల్యేల పట్ల కావచ్చు, కొంత సానుకూలంగా కనిపిస్తున్నారు. వాళ్ళతో కలిసిపోయినట్టుగా చాలా మంచిగా ఉండే ప్రయత్నం, అందరినీ కలుపుకుని వెళ్ళే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ పార్టీ అధికారంలోకి రావాలి అంటే అందరినీ కలుపుకుని వెళ్ళాలి, అందరితో మంచిగా ఉండాలన్న ఆలోచనలో ఆయన ప్రవర్తన కొంత మారిపోయింది. మారిపోవటాన్ని వీళ్ళందరూ అలసిగా తీసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి యాక్సెస్ ఈజీ అయిపోయింది, ఆయన ఏం అనట్లేదు, ఊరికేదో 1-2 విమర్శలు చేస్తున్నారు, ఆ తర్వాత మర్చిపోతున్నారు, ఆ తర్వాత హ్యాపీగా నవ్వుతూనే ఉంటున్నారు కదా, మనల్ని ఏం అనరు, మనల్ని ఏం చేయరు అంటూ ఈ రకమైన ఒక రకమైన నిర్లక్ష్య ధోరణి అంటే అశోక్ ఇప్పుడు బయట నుంచి బోల్డ్ అని కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయి, కానీ మంత్రుల పనితీరు మారకపోతే బహుశా అదంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుందేమో. ఎస్, ఖచ్చితంగా ఏంటంటే నీకు ఏపీ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు లేదా లోకేష్, ఏ ఇష్యూలో చూసినా లోకేష్ కనిపిస్తారు, చంద్రబాబు నాయుడు కనిపిస్తారు. ఏదైనా తపన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, డెవలప్ చేయాలి, రాజధాని పూర్తి చేయాలి, పోలవరం పూర్తి చేయాలి, ఉత్తరాంధ్రని డెవలప్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఒక చంద్రబాబు నాయుడుకో ఒక లోకేష్కో పట్టినట్టు ఉంది తప్ప మిగిలిన మంత్రులు ఎవరికి కూడా మాకు అనవసరం, మా పదవులు మేము ఎంజాయ్ చేస్తాం, మాకు ఇచ్చిన ప్రోటోకాల్ని మేము ఎంజాయ్ చేస్తాం అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు తప్ప వీళ్ళలా చంద్రబాబు నాయుడు లాగా లోకేష్ లాగా పనిచేయాలన్న ధోరణి ఏ ఒక్క మంత్రిలో కూడా ప్రస్తుతం అయితే రైట్ అశోక్, థ్యాంక్ యూ సో మచ్.